ఈ వీడియోలో మనం తెలుగు సాహిత్య చరిత్ర యుగ విభజన గురించి తెలుసుకుందాం. ఈ టాపిక్ వచ్చేసి ఆచార్య వెలమన సింహన్న గారి తెలుగు సాహిత్య చరిత్ర అనే పుస్తకం నుంచి చెప్పడం జరుగుతుంది. తెలుగు సాహిత్య చరిత్రకారులు రచనా సౌలభ్యం కోసం తమ అభిరుచిని బట్టి రకరకాలుగా యుగ విభజన చేశారు. అవి చూద్దాము. ముందుగా కవులను బట్టి యుగ విభజన చేసిన వారి గురించి తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటగా గురజాడ శ్రీరామమూర్తి ఈయన కవి జీవితములు అనే గ్రంథం రాశారు. ఇందులో ఆయన ముఖ్యంగా కవులు రాసిన గ్రంథాలను బట్టి యుగ విభజన చేశారు. అవేంటో చూద్దాం ఇప్పుడు. గురజాడ శ్రీరామమూర్తి గారు కవి జీవితములు అనే గ్రంథంలో భారత కవులు, రామాయణ కవులు, ప్రబంధ కవులు, గేయ కవులు అని 4 విధాలుగా విభజించారు. గురజాడ శ్రీరామమూర్తి గారు కవి జీవితంలో అనే గ్రంథంలో భారత కవులు, రామాయణ కవులు, ప్రబంధ కవులు, గేయ కవులు అని 4 విధాలుగా విభజించారు. ఇది తెలుగు సాహిత్య చరిత్రలో మొట్టమొదటి యుగ విభజన గ్రంథము. ఇందులో కవులను బట్టి యుగ విభజన చేయడం జరిగినది. నెక్స్ట్ వంగూరి సుబ్బారావు. ఈయన ఆంధ్ర వాంగ్మయ చరిత్ర అనే గ్రంథం రాశారు. ఇందులో ముఖ్యంగా ఈయన పురాణ కవులు, ప్రబంధ కవులు, గేయ కవులు అని 3 విధాలుగా విభజించడం జరిగినది. పురాణ కవులని, ప్రబంధ కవులని, గేయ కవులని 3 రకాలుగా విభజించడం జరిగింది. మళ్ళీ పురాణ కవులను రామాయణ కవులు, భారత కవులు అని 2 విధాలుగా విభజించడం జరిగినది. ఇది వంగూరు సుబ్బారావు గారి కవులను బట్టి యుగ విభజన గ్రంథం అన్నమాట, ఆంధ్ర వాంగ్మయ చరిత్ర. నెక్స్ట్ వీరేశలింగం పంతులు. ఈయన ఆంధ్ర కవుల చరిత్ర అనే గ్రంథం రాశారు. ఇందులో వీరేశలింగం పంతులు గారు 3 విధాలుగా విభజించారు. అందులో భాగంగా 1 ప్రాచీన కవులు, 2 మధ్యయుగ కవులు, 3 ఆధునిక కవులు. ప్రాచీన కవులు, మధ్యయుగపు కవులు, ఆధునిక కవులు. ప్రాచీన కవులు క్రీస్తు శకం 1100 నుంచి 1500 వరకు. మధ్యయుగపు కవులు క్రీస్తు శకం 1500 నుంచి 1650 వరకు. ఆధునిక కవులు 1650 నుంచి 1900 వరకు. ఈ విధంగా వీరేశలింగం పంతులు గారు ఆంధ్ర కవుల చరిత్ర గ్రంథంలో కవుల గురించి తెలియజేశారు. వీరేశలింగం పంతులు గారి ఆంధ్ర కవుల చరిత్ర గ్రంథము ఇది కేవలము కవుల చరిత్ర మాత్రమే, కవుల వారి చరిత్రలు మాత్రమే ఉన్నాయి, కానీ సాహిత్య చరిత్ర గురించి ఇందులో చెప్పలేదు. కాబట్టి ఈ వర్గీకరణ ప్రామాణికంగా తీసుకోవడానికి వీలు పడదు అని చాలామంది సాహిత్య చరిత్రకారుల అభిప్రాయం అన్నమాట. కవులను బట్టి యుగ విభజన చేసిన వారిలో 3 గురించి తెలుసుకున్నాం కదా. గురజాడ శ్రీరామమూర్తి కవి జీవితములు అనే గ్రంథం రాశారు. నెక్స్ట్ వంగూరి సుబ్బారావు ఆంధ్ర వాంగ్మయ చరిత్ర అనే గ్రంథం రాశారు. వీరేశలింగం పంతులు ఈయన ఆంధ్ర కవుల చరిత్ర రాశారు. ఇవి కవులను బట్టి యుగ విభజన చేసిన గ్రంథాలు అన్నమాట. నెక్స్ట్ కవితా పోషకుల్ని బట్టి యుగ విభజన గురించి తెలుసుకుందాము. ఇందులో భాగంగా ఆరుద్ర సమగ్రాంధ్ర సాహిత్యం అనే గ్రంథం వచ్చింది. ఈయన కవుల్ని పోషించిన రాజుల్ని, రాజవంశాలని, జమీందారులను బట్టి ఆరుద్ర గారు తన సమగ్రాంధ్ర సాహిత్యంలో యుగ విభజన చేశారు. అవి చూస్తే ముందుగా ఆదిమ చాళుక్య యుగము. ఇది క్రీశకం 12వ శతాబ్దం చివరి దాకా కొనసాగుతుంది. 2 కాకతీయ యుగము క్రీశకం 1200 నుంచి 1290 వరకు. 3 పద్మనాయక యుగము క్రీశకం 1300 నుంచి 1375 వరకు. 4 రెడ్డి రాజుల యుగము క్రీశకం 1375 నుంచి 1450 వరకు. 5 గజపతుల యుగము 1435 నుండి. గజపతుల యుగము రెడ్డి రాజుల యుగానికి అనుబంధం లాంటిది. 6 తొలి రాయల యుగము క్రీశకం 1450 నుంచి 1500 వరకు కొనసాగుతుంది. మలి రాయల యుగము క్రీశకం 1500 నుంచి 1550 వరకు. నెక్స్ట్ నవాబుల యుగం క్రీశకం 1550 నుంచి 1600 వరకు. క్రీశకం 1550 నుంచి 1600 వరకు. నెక్స్ట్ ఆరవీటి రాజుల యుగము
క్రీస్తు 16వ శతాబ్ది 4వ పాదము. తర్వాత 10వది నాయకరాజుల యుగము. నాయకరాజుల యుగము క్రీస్తు 1600 నుంచి 1670 వరకు. తర్వాత కడపటి రాజుల యుగము. కడపటి రాజుల యుగము క్రీస్తు 1670 నుంచి 1750 వరకు. తర్వాత నెక్స్ట్ కుంపిణీ యుగము. కుంపిణీ యుగము క్రీస్తు 1750 నుంచి 1850 వరకు. తర్వాత జమీందారు యుగము. జమీందారు యుగము క్రీస్తు 1850 నుంచి 1900 వరకు. తర్వాత ఆధునిక యుగము. ఆధునిక యుగము ఇది 1900 నుండి కొనసాగుతుంది. ఆరుద్ర గారు తన సమగ్రాంధ్ర సాహిత్యంలో యుగ విభజన మరోసారి చూద్దాము. ముందుగా ఆదిమ చాళుక్య యుగము, కాకతీయ యుగము, పద్మనాయక యుగము, రెడ్డి రాజుల యుగము, గజపతుల యుగము. ఇది రెడ్డి రాజుల యుగానికి అనుబంధం లాంటిది. తర్వాత తొలి రాయల యుగము, మళ్ళీ రాయల యుగము, తర్వాత నవాబుల యుగము, అరవీటి రాజుల యుగము, నాయక రాజుల యుగము, కడపటి రాజుల యుగము, కుంపిణీ యుగము, జమీందారీ యుగము, ఆధునిక యుగము. ఈ విధంగా ఆరుద్ర గారు తన సమగ్రాంధ్ర సాహిత్యంలో కవుల్ని పోషించిన రాజులు, రాజవంశాలని బట్టి అలాగే జమీందారులను బట్టి యుగ విభజన చేశారు. ఆరుద్ర గారి సమగ్రాంధ్ర సాహిత్యం అనే గ్రంథంలోని యుగ విభజన అంత హేతుబద్ధంగా లేదు. ఎందుకంటే ఈయన కవులకు వారి రాసిన గ్రంథాలకు కాకుండా దేశాన్ని పాలించిన రాజవంశాలను బట్టి ఆరుద్ర గారు యుగ విభజన చేశారు. ఎందుకంటే మనకు ఇక్కడ కావాల్సింది రాజ్యం గురించి కాదు కదా, కేవలం మనకు సాహిత్యం గురించే కావాలి. కాబట్టి ఆరుద్ర గారి యుగ విభజన హేతుబద్ధంగా లేదని సాహిత్య చరిత్రకారుల అభిప్రాయము. నెక్స్ట్ శ్రీ శిష్ట రామకృష్ణ శాస్త్రి. ఈయన ఆంధ్ర వాంగ్మయ చరిత్ర సర్వస్వం అనే గ్రంథం రాశారు. శ్రీ శిష్ట రామకృష్ణ శాస్త్రి గారు ఆంధ్ర వాంగ్మయ చరిత్ర సర్వస్వం అనే గ్రంథంలో 1 కవిత్రయం, 2 పురాణ వాంగ్మయ యుగము, 3 శ్రీనాథ యుగము, 4 విపుల కావ్య యుగము, 5 ప్రబంధ యుగము, 6 దక్షిణాంధ్ర యుగము, 7 క్షీణ యుగము, 8 ఆధునిక యుగము. ఈ విధంగా శ్రీ శిష్ట రామకృష్ణ శాస్త్రి గారు ఆంధ్ర వాంగ్మయ చరిత్ర సర్వస్వం అనే గ్రంథంలో 1 కవిత్రయము, 2 పురాణ వాంగ్మయ యుగము, 3 శ్రీనాథ యుగము, 4 విపుల కావ్య యుగము, 5 ప్రబంధ యుగము, 6 దక్షిణాంధ్ర యుగము, 7 క్షీణ యుగము, 8 ఆధునిక యుగము. తర్వాత నెక్స్ట్ ఇంతవరకు మనము కవులను బట్టి యుగ విభజన గురించి తెలుసుకున్నాము. అలాగే కవితా పోషకులను బట్టి యుగ విభజన గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ 3వది కావ్య ప్రక్రియలను బట్టి యుగ విభజన. అందులో భాగంగా ఆచార్య దివాకర్ల వెంకటవదాని ఈయన ఆంధ్ర వాంగ్మయ చరిత్రం అనే గ్రంథం రాశారు. ఆచార్య దివాకర్ల వెంకటవదాని గారు ఆంధ్ర వాంగ్మయ చరిత్రంలో కావ్య ప్రక్రియ భేదాలని దృష్టిలో పెట్టుకొని యుగ విభజన చేశారు. ఆ యుగ విభజన చూస్తే ప్రాంగణ్య యుగము లేక అజ్ఞాత యుగము, 2 పురాణ యుగం లేక భాషాంతరీకరణ యుగం, భాషాంతరీకరణ యుగం, 3 కావ్య యుగము, 4 ప్రబంధ యుగము, 5 గద్య గేయ యక్షగాన యుగము లేక దక్షిణాంధ్ర యుగము అని పిలుస్తారు. తర్వాత 6 ఖండ కావ్య యుగము లేక భావ కవితా యుగము లేక ఆధునిక యుగము. ఆచార్య దివాకర్ల వెంకటవదాని గారు యుగ విభజన చూస్తే ప్రాంగణ్య యుగము లేక అజ్ఞాత యుగము, పురాణ యుగము లేక భాషాంతరీకరణ యుగము, 3 కావ్య యుగము, 4 ప్రబంధ యుగము, 5 గద్య గేయ యక్షగాన యుగం లేక దక్షిణాంధ్ర యుగము. కావ్య యుగానికి ఖండ కావ్య యుగం లేక భావ కవితా యుగం లేక ఆధునిక యుగము. ఒకే కాలంలో భిన్న ప్రక్రియలు వెలువడతాయి కాబట్టి ఈ విభజన సముచితంగా లేదు. ఇది ఆచార్య దివాకర్ల వెంకటవదాని గారి ఆంధ్ర వాంగ్మయ చరిత్రము అనే గ్రంథంలోని యుగ విభజన. నెక్స్ట్ శ్రీ వి నారాయణరావు గారు. ఈయన కవిత్వవేది అనే పేరుతో తెలుగు సాహిత్య చరిత్రను రాశారు. శ్రీ వి నారాయణరావు గారు
కవులను బట్టి కాక ప్రక్రియా భేదాలని బట్టి యుగ విభజన చేశారు. ఆ యుగ విభజన చూస్తే ఒకటి ప్రాచీన కవిత్వం క్రీస్తుపూర్వం 28 నుంచి క్రీస్తు శకం 1000 వరకు ఉంటుంది. ప్రాచీన కవిత్వంలో అజ్ఞాత యుగము, తర్వాత లబ్ధ సారస్వతము. ప్రాచీన కవిత్వంలోనే ఒకటి అజ్ఞాత యుగము, 2 లబ్ధ సారస్వతం. నెక్స్ట్ రెండు పురాణ కవిత్వము. పురాణ కవిత్వం క్రీస్తు శకం 1001 నుంచి క్రీస్తు శకం 1380 వరకు ఉంది పురాణ కవిత్వము. పురాణ కవిత్వంలో మళ్ళీ ఒకటి చాళుక్య చోళయుగము క్రీస్తు శకం 1001 నుంచి 1200 వరకు. 2 కాకతీయ యుగము క్రీస్తు శకం 1201 నుంచి 1380 వరకు. తర్వాత 3 కావ్య ప్రబంధ కవిత్వము ఇది క్రీస్తు శకం 1381 నుంచి 1650 వరకు. కావ్య ప్రబంధ యుగంలోనే ఒకటి రెడ్డి నాయక కర్ణాటక యుగము కావ్యము. ఇందులో ఎక్కువ కావ్యాలు వచ్చాయి. క్రీస్తు శకం 1381 నుంచి 1500 వరకు. కావ్య ప్రబంధ కవిత్వంలో 2 రాయల యుగము ఇందులో ప్రబంధము కావ్యం 2 వచ్చాయి. రాయల యుగం క్రీస్తు శకం 1501 నుంచి 1650 వరకు. శ్రీ వి నారాయణరావు గారు ఈయన ఒకటి ప్రాచీన కవిత్వంలో అజ్ఞాత యుగము, 2 లబ్ధ సారస్వతము, 2 పురాణ కవిత్వము. ఇందులో ఒకటి చాళుక్య చోళయుగము, 2 కాకతీయ యుగము. 3 కావ్య ప్రబంధ కవిత్వంలో ఒకటి రెడ్డి నాయక కర్ణాటక యుగము, 2 రాయల యుగంలో ప్రబంధము కావ్యము. తర్వాత నెక్స్ట్ 4వది చూస్తే 4 అర్వాచీన కవిత్వం. ఇది క్రీస్తు శకం 1651 నుంచి 1875 వరకు. అర్వాచీన కవిత్వంలో ఒకటి మధ్యమ యుగంలో ఎక్కువగా వచ్చినది శతకం. మధ్యమ యుగము క్రీస్తు శకం 1651 నుంచి 1800 వరకు. మధ్యమ యుగంలో ప్రబంధ కవులు, లాక్షణిక కవులు, శాస్త్ర కవులు, ఆంధ్రీకరణ కవులు, మోహ శృంగార కవులు, ధృతి కావ్య కవులు, శతక గేయ దండక కవులు, ఇవి మధ్యమ యుగంలో అన్నమాట. అర్వాచీన కవిత్వంలోని మధ్యమ యుగంలో వచ్చిన రచనలు. సంధి యుగము ఇది క్రీస్తు శకం 1801 నుంచి 1900 వరకు. సంధి యుగము క్రీస్తు శకం 1801 నుంచి 1900 వరకు. నెక్స్ట్ 5 నవ్య కవిత్వం క్రీస్తు శకం 1901 నుంచి. ఇవి శ్రీ వి నారాయణరావు గారు తెలుగు సాహిత్య చరిత్రలో చేసిన 5 రకాల విభజన అన్నమాట. అందులో మరోసారి చూస్తే ఒకటి ప్రాచీన కవిత్వము, ఇందులో అజ్ఞాత యుగము, లబ్ధ సారస్వతము. 2 పురాణ కవిత్వము, ఇందులో చాళుక్య చోళయుగము, కాకతీయ యుగము. 3 కావ్య ప్రబంధము, ఇందులో రెడ్డి నాయక కర్ణాటక యుగము, ఇందులో ఎక్కువ కావ్యాలు వచ్చాయి. తర్వాత రాయల యుగంలో ప్రబంధము కావ్యం. తర్వాత 4 అర్వాచీన కవిత్వము, ఇందులో మధ్యమ యుగంలో ఎక్కువ శతకాలు వచ్చాయి. అలాగే ప్రబంధ కవులు, లాక్షణిక కవులు, శాస్త్ర కవులు, ఆంధ్రీకరణ కవులు, మోహ శృంగార కవులు, ధృతి కావ్య కవులు, శతక గేయ దండక కవులు. 5 నవ్య కవిత్వం ఇది 1901 నుంచి ప్రారంభమవుతుంది. ఇవి శ్రీ వి నారాయణరావు గారు కవుల్ని బట్టి కాకుండా ప్రక్రియ భేదాలని బట్టి యుగ విభజన ఈ విధంగా చేశారు. నెక్స్ట్ శ్రీ కోరాడ రామకృష్ణయ్య. ఈయన వర్గీకరణం చూస్తే కోరాడ రామకృష్ణయ్య గారు ఆంధ్ర వాంగ్మయ చరిత్రం యుగ విభజనం అనే వ్యాసం రాశారు. ఆంధ్ర వాంగ్మయ చరిత్రం యుగ విభజనం అనే వ్యాసం రాశారు. అందులో ఆయన వాంగ్మయ పరిణామ క్రమంలో ప్రధాన లక్షణాలని బట్టి 6 యుగాలుగా విభజించారు. ఆ 6 యుగాలు చూస్తే ఒకటి అజ్ఞాత యుగము లేదా ప్రాంగణయ పార్య యుగము, ఇది క్రీస్తు శకము 1000 వరకు. 2 భాషాంతరీకరణ యుగము లేదా కవిత్రయ యుగము, ఇది క్రీస్తు శకం 1000 నుంచి 1350 వరకు. 3 సంధి యుగము లేదా శ్రీనాథ యుగము, ఇది క్రీస్తు శకం 1350 నుంచి 1500 వరకు. 4 ప్రబంధ
ప్రబంధ యుగము క్రీశకం 1500 నుంచి క్రీశకం 1700 వరకు. 5 దక్షిణ దేశ వాంగ్మయ యుగము, ఇది క్రీశకం 1700 నుంచి 1800 వరకు. 6 ఆధునిక యుగము, క్రీశకం 1800 నుంచి 1900 వరకు. ఈ విధంగా కోరాడ రామకృష్ణయ్య గారు ఆంధ్ర వాంగ్మయ చరిత్రం యుగ విభజనం అనే వ్యాసంలో 6 యుగాలుగా విభజించారు. 1 అజ్ఞాత యుగం లేదా ప్రాజ్ఞానీయ పార్య యుగము, 2 భాషాంతరీకరణ యుగం లేదా కవిత్రయ యుగము, 3 సంధి యుగము లేదా శ్రీనాథ యుగము, 4 ప్రబంధ యుగము, 5 దక్షిణ దేశ వాంగ్మయ యుగము, 6 ఆధునిక యుగము. కావ్య ప్రక్రియలను బట్టి యుగ విభజనలో మరొక రచయిత చూస్తే శ్రీ కండవల్లి లక్ష్మీరంజనము, ఈయన ఆంధ్ర వాంగ్మయ చరిత్ర సంగ్రహం. శ్రీ కండవల్లి లక్ష్మీరంజనం గారు ఆంధ్ర వాంగ్మయ చరిత్ర సంగ్రహం అనే గ్రంథం రాశారు. ఇందులో ఈయన కొంత ప్రధాన కవుల మీద, కొంత కాలం మీద, మరికొంత కావ్య భేదాల మీద, కొంత దేశం మీద, ఈ విధంగా కండవల్లి లక్ష్మీరంజనం గారు ఆంధ్ర వాంగ్మయ చరిత్ర సంగ్రహం అనే గ్రంథంలో సాహిత్య యుగ విభజన చేశారు. 1 నన్నయ పూర్వ యుగం, 2 నన్నయ తిక్కనల మధ్య యుగము, 3 తిక్కన యుగము, 4 ఎర్రన యుగము, 5 శ్రీనాథ యుగము, 6 కృష్ణరాయల యుగము, 7 అనంతర ప్రబంధ యుగము, 8 తెలంగాణ కవులు, 9 17-18 శతాబ్దపు కవులు, 10 ఆంధ్ర కవయిత్రులు, 11 చారిత్రక కావ్యాలు, 12 యక్షగానాలు, 14 గేయాలు. శ్రీ కండవల్లి లక్ష్మీరంజనం గారు ఆంధ్ర వాంగ్మయ చరిత్ర సంగ్రహం అనే గ్రంథంలో యుగ విభజన చూస్తే నన్నయ్య పూర్వయుగము, నన్నయ్య తిక్కనల మధ్యయుగము, తిక్కన యుగము, ఎర్రన యుగము, శ్రీనాథ యుగము, కృష్ణరాయ యుగము, అనంతర ప్రబంధ యుగము, తెలంగాణ కవులు, 17-18 శతాబ్దపు కవులు, ఆంధ్ర కవయిత్రులు, చారిత్రక కావ్యాలు, యక్షగానాలు, శతకాలు, గేయాలు. ఈ విధంగా కండవల్లి లక్ష్మీరంజనం గారు ఆంధ్ర వాంగ్మయ చరిత్ర సంగ్రహం అనే గ్రంథంలో కొంత కవుల మీద, కొంత కాలం మీద, కొంత కావ్య భేదాల మీద, కొంత దేశం మీద యుగ విభజన చేశారు. పైన పేర్కొన్న యుగ విభజన పద్ధతుల్లో ఏది సమగ్రం, నిర్దిష్టం కాదు. అన్నిట్లోనూ అతివ్యాప్తి, అవ్యాప్తి దోషాలు కనిపిస్తున్నాయి అని సాహిత్య చరిత్రకారుల అభిప్రాయము. ముఖ్యంగా పైన పేర్కొన్న యుగ విభజనలో ఎక్కువ మంది రచయితలు అనువాద యుగము, పురాణ యుగము, కావ్య యుగము, ప్రాచీన కాలం, మధ్యకాలము, ఆధునిక కాలము, ఇలా తెలుగు సాహిత్య చరిత్రను పేర్కొనడం జరిగింది. ఇది ఉత్తమమైన విభజన కాదు అని సాహిత్య చరిత్రకారుల అభిప్రాయము. ఎందుకంటే నన్నయ్య నాటి నుండి ప్రబంధ యుగం ప్రారంభం వరకు వెలువడిన పురాణ ఇతిహాస కావ్యాలు అనువాద గ్రంథాలే కాబట్టి దీన్ని అనువాద యుగంగా పిలవవచ్చు అని కొందరి అభిప్రాయం. కానీ ఇందులో శ్రీనాథుని కావ్యాలు కానీ, అతని కాలంలో, అతని తర్వాత ప్రబంధ యుగానికి పూర్వము వెలువడిన విక్రమార్క చరిత్ర, సింహాసన ద్వాత్రింశిక మొదలైన కావ్యాలు కూడా అనువాదాలే. నన్నయ్య తిక్కనల మధ్యకాలంలో పాల్కురుకు సోమన రాసిన బసవ పురాణము, పండితారాధ్య చరిత్రము లాంటి స్వతంత్ర గ్రంథాలు వచ్చాయి. ఇవి అలాగే నన్నచూడిని కుమారసోమం కూడా వచ్చింది. ఇవి అనువాద గ్రంథాలు కావు. వీటిని అనువాద యుగంలో చేర్చకూడదు. పురాణ యుగం అనుకున్న దాంట్లో ప్రబంధాలు కూడా వెలువడ్డాయి. ప్రబంధ యుగంలో కూడా హరిభట్ రాసిన మత్స్య పురాణం లాంటి అనువాదాలు కూడా వచ్చాయి. ఈ విధంగా చూస్తే అనువాద యుగం, పురాణ యుగము, కావ్య యుగము, ప్రాచీన కాలం, మధ్యకాలం, ఆధునిక కాలం, ఇలా ఈ తెలుగు సాహిత్య చరిత్ర యుగ విభజన సమంజసంగా లేదు. పైన పేర్కొన్న యుగ విభజన ఒక్కొక్కటి కొన్ని వందల సంవత్సరాలు పొడిగించవలసి వస్తుంది. అంత దీర్ఘకాలం ఒకే యుగంగా అంగీకరిస్తే ఆ కాలంలో వచ్చిన మార్పులను విస్మరించబడతాయి. కాబట్టి పైన పేర్కొన్న పద్ధతులు సరైనవి కావు. ఇంతవరకు మనము కవులను బట్టి యుగ విభజన గురించి తెలుసుకున్నాము. అలాగే కవితా పోషకులను బట్టి యుగ విభజన గురించి తెలుసుకున్నాము. తర్వాత కావ్య ప్రక్రియలను బట్టి యుగ విభజన గురించి తెలుసుకున్నాము. తర్వాత మార్గదర్శకులైన మహాకవులను బట్టి యుగ విభజన, మార్గదర్శకులైన మహాకవులను బట్టి యుగ విభజన గురించి తెలుసుకున్నాము. మార్గదర్శకులైన
మహాకవులను బట్టి యుగ విభజన చేసిన వారిలో ముఖ్యమైన వారు ఆచార్య పింగళి లక్ష్మీకాంతం. ఈయన తెలుగు సాహిత్య చరిత్ర అనే గ్రంథం రాశాడు. 1 ప్రాంగణ్య యుగము క్రీస్తుపురం 200 నుంచి క్రీశకం 1000 వరకు. 2 నన్నయ్య యుగము క్రీశకం 1000 నుంచి 1100 వరకు. 3 శివకవి యుగము, ఇది క్రీశకం 1100 నుంచి 1225 వరకు. 4 తిక్కన యుగము క్రీశకం 1225 నుంచి 1300 వరకు. 5 ఎర్రన యుగము క్రీశకం 1300 నుంచి 1350 వరకు. 6 శ్రీనాథ యుగము క్రీశకం 1350 నుంచి 1500 వరకు. 7 కృష్ణ రాయల యుగము క్రీశకం 1500 నుంచి 1600 వరకు. 8 దక్షిణాంధ్ర యుగము క్రీశకం 1600 నుంచి 1775 వరకు. 9 క్షీణ యుగము క్రీశకం 1775 నుంచి 1875 వరకు. 10 ఆధునిక యుగం క్రీశకం 1875 నుంచి కొనసాగుతుంది. ఈ విధంగా పింగళి లక్ష్మీకాంతం గారు తెలుగు సాహిత్య చరిత్రలో మార్గదర్శకులైన మహాకవులను బట్టి యుగ విభజన చేశారు. మరోసారి చూద్దాము. 1 ప్రాంగణ్య యుగము, 2 నన్నయ్య యుగము, 3 శివకవి యుగము, 4 తిక్కన యుగము, 5 ఎర్రన యుగము, 6 శ్రీనాథ యుగము, 7 కృష్ణరాయల యుగము, 8 దక్షిణాంధ్ర యుగము, 9 క్షీణ యుగము, 10 ఆధునిక యుగము. ఈ విధంగా ఆచార్య పింగళి లక్ష్మీకాంతం గారు మహాకవులకు వాంగ్మయ పరిణామ క్రమంలోని విశిష్ట లక్షణాలకు ప్రాముఖ్యం ఇచ్చి విభజించారు. అందువల్ల పింగళి లక్ష్మీకాంతం గారి యుగ విభజన అందరికీ ఆమోదయోగ్యమైంది. ప్రస్తుతం విమర్శకులు పింగళి వారి యుగ విభజననే ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ఇంతవరకు తెలుగు సాహిత్య చరిత్రకారులు రచనా సౌలభ్యం కోసం తమ అభిరుచిని బట్టి రకరకాలుగా యుగ విభజన చేశారు కదా, వాటిని మరోసారి రచయితలు గ్రంథాలు చూద్దాము. కవులను బట్టి యుగ విభజన చేసిన వారు ఇందులో మొదటగా గురజాడ శ్రీరామమూర్తి, ఈయన కవి జీవితములు అనే గ్రంథం రాశారు. 2 కందుకూరి వీరేశలింగము, ఈయన ఆంధ్ర కవుల చరిత్ర రాశారు. 3 ఒంగూరి సుబ్బారావు, ఈయన ఆంధ్ర వాంగ్మయ చరిత్ర అనే గ్రంథం రాశారు. నెక్స్ట్ కవి పోషకులు లేదా రాజవంశాలను బట్టి యుగ విభజన చేసిన వారి గురించి తెలుసుకుందాము. ఇందులో భాగంగా మొదటగా నీడదవోలు వెంకటరావు, ఈయన దక్షిణ దేశీయాంధ్ర వాంగ్మయం అనే గ్రంథం రాశారు. అలాగే తెలుగు కవుల చరిత్ర రాశారు. నెక్స్ట్ శిష్టా రామకృష్ణ శాస్త్రి ఆంధ్ర వాంగ్మయ చరిత్ర సర్వస్వం అనే గ్రంథం రాశారు. నీడదవోలు వెంకటరావు, శిష్టా రామకృష్ణ శాస్త్రి గ్రంథాలు కవి పోషకులు రాజవంశాలను బట్టి యుగ విభజన చేసిన గ్రంథాలు అన్నమాట. తర్వాత ఆరుద్ర సమగ్రాంధ్ర సాహిత్యము కవులను పోషించిన రాజుల్ని రాజవంశాలని జమీందారులను బట్టి యుగ విభజన చేసిన గ్రంథం అన్నమాట. పి చెంచయ్య మంత్రి ప్రగడ భుజంగరావు ఏ హిస్టరీ ఆఫ్ తెలుగు లిటరేచర్ అనే గ్రంథం రాశారు. ఎండమూరి సత్యనారాయణ, ఈయన శారదా ధ్వజము లేదా దక్షిణ సాహిత్యం అనే గ్రంథం రాశారు. తర్వాత కూచి నరసింహం ఎన్సైక్లోపీడియా ఆఫ్ ద మద్రాస్ ప్రెసిడెన్సీ అండ్ అడ్జసెంట్ అనే గ్రంథం రాశారు. కవి పోషకులు లేదా రాజవంశాలను బట్టి యుగ విభజన చేసిన గ్రంథాలు మరోసారి చూస్తే నీడదవోలు వెంకటరావు దక్షిణ దేశీయాంధ్ర వాంగ్మయము తెలుగు కవుల చరిత్ర అనే గ్రంథాలు, అలాగే శిష్టా రామకృష్ణ శాస్త్రి ఆంధ్ర వాంగ్మయ చరిత్ర సర్వస్వము, ఆరుద్ర సమగ్రాంధ్ర సాహిత్య చరిత్ర, పి చెంచయ్య మంత్రి ప్రగడ భుజంగరావు ఏ హిస్టరీ ఆఫ్ తెలుగు లిటరేచర్ అనే గ్రంథం రాశారు. తర్వాత ఎండమూరి సత్యనారాయణ శారదా ధ్వజము లేదా దక్షిణ సాహిత్యము. తర్వాత కూచి నరసింహం ఎన్సైక్లోపీడియా ఆఫ్ ద మద్రాస్ ప్రెసిడెన్సీ అండ్ అడ్జసెంట్ అనే గ్రంథం రాశారు. ఇవి కవులను పోషించిన రాజుల్ని రాజవంశాలని బట్టి వచ్చిన గ్రంథాలు అన్నమాట. ప్రక్రియల పరంగా యుగ విభజన చూస్తే దివాకర్ల వెంకటవదాని, ఈయన ఆంధ్ర వాంగ్మయ చరిత్ర అనే గ్రంథం రాశారు. అలాగే చాగంటి శేషయ్య ఆంధ్ర కవితరంగిణి, వేల్చేరు నారాయణరావు తెలుగు సాహిత్య చరిత్ర, కోరాడ రామకృష్ణయ్య ఆంధ్ర వాంగ్మయ చరిత్ర యుగ విభజన వ్యాసము. తర్వాత కండవల్లి లక్ష్మీరంజనము ఆంధ్ర వాంగ్మయ చరిత్ర సంగ్రహము. ఇవి ప్రక్రియల పరంగా వచ్చిన యుగ విభజన గ్రంథాలు అన్నమాట. దివాకర్ల వెంకటవదాని గారి ఆంధ్ర వాంగ్మయ చరిత్ర, చాగంటి శేషయ్య ఆంధ్ర కవితరంగిణి, వేల్చేరు నారాయణరావు తెలుగు సాహిత్య చరిత్ర, కోరాడ రామకృష్ణయ్య ఆంధ్ర వాంగ్మయ చరిత్ర యుగ విభజన అనే వ్యాసము. తర్వాత కండవల్లి లక్ష్మీరంజనము ఆంధ్ర వాంగ్మయ చరిత్ర సంగ్రహము. ఈ ప్రక్రియల పరంగా వచ్చిన యుగ విభజన గ్రంథాలు.
నెక్స్ట్ మార్గదర్శకులైన మహాకవులను బట్టి యుగ విభజన. మార్గదర్శకులైన మహాకవులను బట్టి యుగ విభజనలో పింగళి లక్ష్మీకాంతం గారు ఈయన తెలుగు సాహిత్య చరిత్ర అనే గ్రంథం రాశారు. తెలుగు సాహిత్య చరిత్ర అనే గ్రంథంలో యుగ విభజనను 10 యుగాలుగా విభజించారు. తెలుగు సాహిత్య చరిత్రను పింగళి లక్ష్మీకాంతం గారు 10 యుగాలుగా విభజించారు. తర్వాత భోగరాజు నారాయణమూర్తి ఈయన ఆంధ్ర కవిత్వ చరిత్రము అనే గ్రంథం 1926లో రాశాడు. నెక్స్ట్ తెలుగు సాహిత్యాన్ని గురించి తెలియజేసిన ఇతర గ్రంథాలు కొర్లపాటి శ్రీరామమూర్తి ఈయన తెలుగు సాహిత్య చరిత్ర అనే గ్రంథం రాశారు. తర్వాత ఇంద్రగంటి హనుమశాస్త్రి ఈయన ఆంధ్ర సాహిత్య చరిత్ర రాశారు. తర్వాత ఆంధ్ర శేషగిరిరావు ఆంధ్ర కవయిత్రులు రాశారు. తర్వాత ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ ఈమె తెలుగు కవయిత్రులు అనే గ్రంథం రాశారు. ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ తెలుగు కవయిత్రులు. కడియాల రామమోహన్ రావు ఈయన తెలుగు కవితా వికాసం అనే గ్రంథం రాశారు. కొర్లపాటి శ్రీరామమూర్తి తెలుగు సాహిత్య చరిత్ర, ఇంద్రగంటి హనుమశాస్త్రి ఆంధ్ర సాహిత్య చరిత్ర, ఆంధ్ర శేషగిరిరావు ఆంధ్ర కవయిత్రులు, ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ తెలుగు కవయిత్రులు, కడియాల రామ్మోహన్ రాయ్ తెలుగు కవితా వికాసము, జి నాగయ్య తెలుగు సాహిత్య సమీక్ష, తర్వాత ద్వానాశాస్త్రి తెలుగు సాహిత్య చరిత్ర, తర్వాత వెలమల సిమ్మన తెలుగు సాహిత్య చరిత్ర అనే గ్రంథము, వారణాసి వెంకటేశ్వర్లు ఆంధ్ర సాహిత్య సంగ్రహ చరిత్ర అనే గ్రంథం రాశారు. తర్వాత కె రంగనాథాచార్యులు తెలుగు సాహిత్య వికాసం అనే గ్రంథం రాశారు. జి నాగయ్య తెలుగు సాహిత్య సమీక్ష, ద్వానాశాస్త్రి తెలుగు సాహిత్య చరిత్ర, వెలమన సిమ్మన తెలుగు సాహిత్య చరిత్ర, వారణాసి వెంకటేశ్వర్లు ఆంధ్ర సాహిత్య సంగ్రహ చరిత్ర, కె రంగనాథాచార్యులు తెలుగు సాహిత్య వికాసము. ఆంధ్ర రచయితలు అనే గ్రంథం రాసినది మధునాపంతుల సత్యనారాయణ. నవ్యాంధ్ర సాహితీ వీధులు అనే గ్రంథం రాసినది కురుగంటి సీతారామాచార్యులు, పిల్లలమర్రి హనుమంతరావు. తర్వాత ఉషకిరణాలు అనే గ్రంథం రాసినది ఎండమూరి సత్యనారాయణ. తెలుగు సాహిత్య చరిత్ర యుగ విభజన అనే టాపిక్ను గురించి తెలుసుకున్నాము. ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. నాకు మరిన్ని వీడియోలు చేయడానికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ధన్యవాదాలు.